Hello everyone, welcome back to our channel TS MSET TG EAP సెట్ 2024 సంబంధించి ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ యొక్క వెబ్ ఆప్షన్ డేట్ ఎప్పుడు, మరి యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ లో వెబ్ ఆప్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, అదే విధంగా మరి యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ లో సీట్ వచ్చినట్లయితే ఫీ రింబర్స్మెంట్ వస్తుందా రాదా, మరి ఎక్స్ట్రా ఫీ కట్టాల్సి ఉంటుందా, ఇలాంటి డౌట్స్ అయితే స్టూడెంట్స్కి అయితే ఉండడం జరిగింది. స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను అనమాట. ఆల్ అబౌట్ ఇంటర్నల్ స్లైడింగ్ గురించి అనమాట. ముందుగా ఈ విధంగా ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి ఈఏపీసీ సంబంధించి. ఇక్కడ మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నామో ఇక్కడ మనకు ఆల్రెడీ ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో కంప్లీట్ ఒకసారి ఇవ్వడం జరిగింది ఒక ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ గురించి అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా ఇన్వైట్ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఫైనల్ ఫేస్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ముందుగా యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ మనం చూసుకున్నట్లయితే 21 ఆగస్టు అయితే స్టార్ట్ కాబోతా ఉంది. దాదాపు ఇక్కడ ఇంకా 4 days టైం ఉందన్నమాట ఇంటర్నల్ స్లైడింగ్ స్టార్ట్ కావడానికి. ఇక్కడ చూడండి ఆ 21 ఆగస్టు 22 ఆగస్టులో మనకి ఏదైతే ఎక్సైజింగ్ ఆప్షన్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ అనమాట. అంటే ఇంటర్నల్ స్లైడింగ్ నథింగ్ బట్ మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజీలోనే ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ కి మారడానికి యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సిఎస్సి డిపార్ట్మెంట్ వచ్చింది, మీకు సిఎస్సి డిపార్ట్మెంట్ నచ్చలేదు, ఇక్కడ త్రిబుల్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, త్రిబుల్కి అనమాట వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట. వేరే కాలేజ్ చేంజింగ్ ఉండదు, అదే కాలేజీలో ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి అయితే మీకు ఇక్కడ చేంజ్ కావడానికి ఉంటుంది. అదే విధంగా స్టూడెంట్స్ కి మరి యొక్క వెబ్ ఆప్షన్ ఏ విధంగా వెళ్ళిన డౌట్స్ ఉందన్నమాట. ఒకసారి మనం ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ ఇక్కడ కండక్ట్ చేయగానే వెబ్సైట్ లో వచ్చేసి మనం ఏ విధంగా అయితే వెబ్ ఆప్షన్ ఇచ్చామో సేమ్ ఆ విధంగానే మరి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చింది ఆ కాలేజీలో మరి ఏ బ్రాంచ్ లో ఎన్ని సీట్లు వీలు ఉన్నాయని కూడా మనం ఒకసారి చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మరి వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా ఫీ రీయింబర్స్మెంట్ అనేది కూడా క్యాన్సిల్ అవుతుందా, మరి ఏమైనా ఎక్స్ట్రా ఫీ కట్టాల్సి ఉంటుందని కూడా ఒక డౌట్ అయితే ఉంది కదా. మనం ఇక్కడ ఏదైతే క్లారిటీ మెన్షన్ చేయడం చూడండి, ది ఫీ రింబర్స్మెంట్ ఈజ్ అప్లికేబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్ అనమాట. ఇక్కడ ఫీ రింబర్స్మెంట్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది, ఎటువంటి క్యాన్సిలేషన్ కానీ ఎటువంటి ఉండదు. ఇక్కడ మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ₹1 కట్టాల్సి ఉండదు. ఓకే, ఇక్కడ మనకు 22 ఆగస్ట్ వరకు అయితే మీ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ యొక్క వెబ్ ఆప్షన్ కంప్లీట్ కావడం జరుగుతుంది. అదే విధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆర్ బిఫోర్ అనమాట. 26 లోపు అయితే ఇక్కడ మీకు ఆ కాలేజీలో మరి వేరే బ్రాంచ్ సీట్ వచ్చిందో రాలేదు మీకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ లో వచ్చేసి. సేమ్ మీకు ఏ విధంగా అయితే సీట్ వచ్చింది కదా సేమ్ ఆ విధంగా మళ్ళీ వెబ్సైట్ లోకి వచ్చేసి మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసేసి మీకు సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, ఆ డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ ఇంటర్నల్ స్లైడింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ది న్యూ బ్రాంచెస్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ అనమాట. ఇక్కడ సేమ్ ఏం చేస్తారంటే మీకు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ యొక్క రిపోర్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది కదా, అలాట్మెంట్ లో మీకు ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ అని. చేయగానే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ కాగానే ఇక్కడ మీరు ఏదైతే కాలేజీలో వెళ్ళారు కదా మీ యొక్క న్యూ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళేసి కూడా మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చింది, మరి ఏ బ్రాంచ్ మీరు బ్రాంచ్ మారారు కదా ఆ యొక్క డిపార్ట్మెంట్ లో మీ యొక్క సబ్మిట్ చేయాల్సి ఉంటుంది యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ కాపీ, అదే విధంగా అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. ఓకే, ఈ విధంగా అయితే 27, 28 వరకల్లా కంప్లీట్ అయితే టోటల్ గా యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకే గైస్, ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.